మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తర్వాత రాష్ట్రపతిగా భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి ఎదిగి భారతదేశానికి మంచి పేరుని ప్రఖ్యాతుల్ని సంపాదించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. వారు జయంతిని వారి పుట్టినరోజుని తర్వాత మరణించాక భారతదేశ ప్రభుత్వం టీచర్స్ డేగా వారి జయంతిని టీచర్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా మనం కృష్ణమోహన్ మాస్టర్ నిజంగా ఆయన ఉన్నతమైన ఉపాధ్యాయుడు. అలాంటి కృష్ణమోహన్ మాస్టర్ కరోనాలో కూడా 2 సంవత్సరాలు ఆయన నిజంగా చాలా సేవ చేశారు. మనం మంచి మంచి వాక్యాలు వాట్సాప్ ద్వారా కూడా తెలియబట్టి వారి అన్ని గ్రూపులను పెట్టి మనకి తొలి సందేశంగా మన రోజున మనకి ఆ కరోనా మూమెంట్లో కూడా ఇచ్చారు. అదృష్టం మనకి టీచర్స్ డే రోజున అంత అత్యున్నతమైన ఉపాధ్యాయుని మనం సత్కరించుకుంటాం. మన వేదిక మీద మనం నిజంగా అదృష్టంగా భావించాలి. మనం ఏ కార్యక్రమం చేసినా రాంబాబు గారు నేను వస్తానండి, మీకు ఆశీస్సులు ఇస్తానండి అని ఆయన వాలంటరీగా పాపం ఆయన మన వద్దకు వచ్చి మన సన్మానం చేస్తుంటే, సన్మాన గ్రహీతకి మనం సన్మానం చేస్తుంటే వారు చక్కని ఉచ్చరణతో వేదం చదివి వేద పఠనం చదివి ఆశీర్వదించిన రోజులు ఎన్నో ఉన్నాయి. నిజంగానూ మన కాఫీ క్లబ్కి కృష్ణమోహన్ మాస్టర్కి చాలా అభినవ సంబంధం ఉంది. ఈ సందర్భంగా నాకు సన్మానం చేసినటువంటి మార్నింగ్ కాఫీ క్లబ్ వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు ఒక 2 విషయాలు మన రాధాకృష్ణన్ గారి గురించి చెప్పదలుచుకున్నాను. ఆయన రాష్ట్రపతిగా ఉన్న ఒక స్కూల్లో పనిచేసేటప్పుడు చదువుకునే టైంలో ఒక అల్లరి కుర్రాడు ఉండేవాడు ఆయన పక్కన. ఆయన ఏం చేసేవారంటే బోర్డు మీద పిచ్చి రాతలు మ్యాట్ల మీద కామెంట్స్ రాసేవారు. రాస్తూ ఉంటే అవతల అందరూ కూడా ఎవరైనా సరే నా గురించి చెబితే కొట్టేవాడు అనమాట, తిట్టేవాడు కూడా. అలా ఎవరో కూడా భయపడి చెప్పేవారు కాదు. ఓ రోజున అలాగా మ్యాట్ల మీద రాస్తూ ఉంటే అతను మ్యాటర్ వచ్చేటప్పటికి ఎవర్రా ఈ రాతలు రాసిందంటే ఎవరూ చెప్పలేదు భయపడి. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదువుకునే టైంలో పక్క నుండి ధైర్యంగా లేచి నిల్చుని ఈయనేనండి రాసింది, ఈ కుర్రాడే రాసాడని చెప్తే ఆ కుర్రాడికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారిని కొట్టడం కూడా జరిగింది. ఆ కుర్రాడు నా మీద చెబుతావా నువ్వు అని చెప్పి. అయితే నేను ఆ రోజు చెప్పాను కాబట్టి నువ్వు బాగుపడతావు అని చెప్పాను రా అని చెప్పి అన్నాడు. అది అయిపోయింది. తర్వాత ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఒక యూనివర్సిటీకి వెళ్ళారు. యూనివర్సిటీకి వెళ్తే ఆ ప్రొఫెసర్ గారు ఒక ఆయన వచ్చి ఈయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను ఎవరో గుర్తుపెట్టారా మీరు అని అడిగారు. ఎవరంటే అంటే మీరు ఆ రోజున నన్ను హెచ్చరించారు కాబట్టి నేను ఈ రోజున ఈ యూనివర్సిటీకి ప్రొఫెసర్ని అయ్యాను అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆయన కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అంటే ఆయన యొక్క వ్యక్తిత్వం అలాంటిది. ఇంకొక విషయం ఏంటంటే ఆయన జీతంలో 75% ప్రధానమంత్రి నిధికి ఇచ్చేసేవారు. 25% మాత్రమే ఆయన ఉపయోగించుకునేవారు. అలాగే ఆయన రిటైర్ అయిపోయి వెళ్ళిపోతుంటే అప్పుడు గుర్రబండి మీద తీసుకెళ్ళేవారు. పిల్లలందరూ గుర్రబండి వద్దండి మేమే లాగుతామని చెప్పి రైల్వే స్టేషన్ దాకా కూడా పిల్లలు ఆయన మీద ఉంటే అభిమానంతో తీసుకెళ్ళినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఈరోజు నాకు ఆ సందర్భంగా సన్మానం చేసినటువంటి ఈ కాఫీ క్లబ్